హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు ఏంటి స్పెషల్ అంటే నాకైతే నోటికి ఏది తినాలనిపించలేదు. అందుకనే మా ఇంట్లో కొబ్బరి ఉండే, ఎండు కొబ్బరి, దాంతో పచ్చడి చేసుకొని తినాలనిపించింది. అందుకనే ఒక 5 మినిట్స్లో అయిపోయిందండి. చాలా ఈజీగా వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు, తినాలనిపించినప్పుడు ఇలా తినండి, చాలా బాగుంటుంది. చేసుకొని ముందుగా నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేయించుకొని మంచిగా దూరగా నువ్వులు వేయించుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా మనము వాటి కోసం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం చింతపండు ఇట్లవన్నీ తీసి పెట్టుకోవాలి. తర్వాత నూనె కాయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అవి ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం మనం కొబ్బరి తీసి పెట్టుకున్నాం కదా, ముక్కలు చేసుకున్నది అది వేసి, ఆ తర్వాత కొంచెం చింతపండు అండి. కొంచెం అంటే కొంచెమే, నేను ఎక్కువ తినను చింతపండు. ఎవరిష్టం వాళ్ళది. ఎక్కువ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. నేను కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చికి తగ్గట్టుగా చింతపండు వేసాను. అది మంచిగా దూరగా వేయించుకోవాలి నూనెలో. వేగిన తర్వాత తీసేయాలి, బౌల్లో తీసుకొని ఆ తర్వాత అందులో ఉన్న ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు, పోపుకి జీలకర్ర ఆవాలు, ఒట్టిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఇవన్నీ వేయించి పెట్టాం కదా, ఇవి మిక్సీలో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా పోపు వేసి పెట్టాం కదండి, ఆ పోపు కలుపుకొని తింటే ఏమో టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ అందరికీ ఇష్టమైతే కామెంట్ చేయండి. మీరు ఎలా చేశారో కొబ్బరి పచ్చడి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్. ఇంకొకటి ఏంటంటే, నేను చేసింది ఎండు కొబ్బరితోనండి. చాలా టేస్ట్గా ఉంది. ఎప్పుడైనా జ్వరం వచ్చి తినాలనిపించినప్పుడు ఇలా వెరైటీగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి కొబ్బరి పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా ఒకసారి మీరు కూడా చేసుకొని తింటే యమ్మీ కొబ్బరి పచ్చడి సూపర్గా ఉంటుందండి. బాయ్ ఫ్రెండ్స్.